అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి ఇన్ బెంగుళూరు. ఈరోజు కాటేరమ్మ టెంపుల్‌కి వెళ్తున్నాం. రీసెంట్ టైమ్స్‌లో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయింది. ఈ టెంపుల్ వచ్చేసి హొస్కోటే అనే విలేజ్‌లో కర్ణాటకలో ఉంది. ఇక్కడ చాలా నమ్మకంగా మనసులో కోరికలు కోరుకొని ఈ వాల్‌కి కాయిన్స్ అటాచ్ చేస్తున్నారు. అలాగే బెల్లంలో దీపాలు గూడా పెడుతున్నారు. వాళ్ళ కోరికలు ఏమైనా నెరవేరితే ఇలా బెల్లంలో దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఏంటి అని నాకు అంత అర్థం కాలేదు. కానీ చూస్తే చాలామంది ఫోటోస్, విజిటింగ్ కార్డ్స్, బ్యాంగిల్స్, లాక్స్, లెటర్స్ గూడా రాశారు. అంటే వాళ్ళు దేనికి సంబంధించి అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఇక్కడ టై చేశారు. అండ్ ఇక్కడ చూస్తే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ పెద్ద విగ్రహం కాటేరమ్మది. చాలా పెద్దగా ఉంటది. ఈ మధ్య ఇక్కడే చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. అండ్ ఈ అమ్మవారు ఊరిని కాపాడుతుందని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. ఇది మెయిన్ టెంపుల్ అయితే కాదు. మెయిన్ టెంపుల్ లోపలుంది. మెయిన్ టెంపుల్‌లో నేనైతే ఏ వీడియో తీయలేదు. ఇక్కడ ఇంకొక పోర్షన్‌లో గూడా ఇలాగే టాబ్లెట్స్, బ్యాంగిల్స్, లెటర్స్ అన్నీ కట్టారు. ఇక్కడ గూడా త్రిశూలంకంతా లాక్స్ వేశారు. ఆహ్, యాహ్! ఇదంతా ఔట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ గూడా హోమం దగ్గర దీపాలు అన్నీ లెమన్స్‌లో, బెల్లంలో పెట్టి వెలిగిస్తున్నారు. వాళ్ళ కోరికలంతా తీరాక కోరుకున్న కోరికలు తీరాలని. ఇదే టెంపుల్ ముందు ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టుని చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతమంది ఎన్ని కోరికలు కోరుకొని ఆ ముడుపులు కట్టారో. వాళ్ళందరి కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నా. ఈ చెట్టు చుట్టూ చాలా అంటే చాలా చల్లగా ఉంది. అండ్ కిందంతా చూస్తే చాలా క్లీన్‌గా ఉంది. ఒక్క ముడిపె గూడా ఇప్పటి వరకు ఊడి పడలేదు. చాలా పవర్‌ఫుల్ అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ కోరికలు కోరుకున్నయి తీరుతున్నాయో లేదో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ పవర్‌ఫుల్ దేవత అని నమ్ముతారు. సో, నాకు కూడా ఆ నమ్మకం అయితే ఉంది. ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.